హాయ్ అండి, వెల్కమ్ టు షనూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి చాలా క్విక్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి. అదే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ. చూసారా ఎంత గుమగుమలాడుతుందో. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందు చికెన్ అయితే మనం ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్రెషర్ ప్యాన్ అయితే పెట్టాలి. అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇది మా హస్బెండ్ తను బ్యాచిలర్గా ఉండేటప్పుడు తన రూమ్మేట్ తను చేసుకునేవాళ్ళండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అందులో కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటాయండి. ఉల్లిపాయలని బాగా మనం ఫ్రై చేయాలి, సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు దీన్ని కలిపాక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఎక్కువసేపు మ్యారినేట్ పెడితే జ్యూసీగా ఉంటుందండి చికెన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేయాలండి. చికెన్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. అలాగే కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాము, ఇంకొంచెం వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. చూసారా బాగా మగ్గుతుంది. ఇందులో అయితే ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి. ప్రెషర్ ఫ్యాన్ మూత అయితే పెట్టాలండి. ఒక 4-5 విజిల్స్ వరకు ఉడికించాలండి. చూసారా చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఎగరబెట్టాలండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు మనం బాగా ఎగరబెట్టాలి. ఒకసారి సాల్ట్, కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోండి. మాకు కొంచెం కారం అయితే పట్టిందండి, సో కొంచెం కారం వేసుకున్నాం. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్దండి. చూసారా చికెన్ అయితే బాగా ఎగిరింది. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు సండే కదా, చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. బాయ్.